చెప్పాలి నేను. కొంతమంది ఓ సార్ అని ఏడ్చుకుంటారు కదా, నా కాళ్ళ మీద పడతాను. ఈ కాలు మొక్కుడు బంద్ చేయాలి ఇడికెళ్ళి. ఒకటి. రెండవది ఏడ్చుడు బంద్ చేయాలి. ఏడితే పని అవుతుందా? ఇక కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, దాన్ని ఎదుర్కోవాలి, పైకి రావాలి, దాని మీద ఎట్లా యుద్ధం చేయాలో చేయాలి. కానీ ఏడ్చుడు తుడుచుడు పెడితే ఇది కుదిరే పని కాదు. అట్లా కాదు. ఇక ఇప్పుడు ముల్కన్నూరులో నేనే ఉన్నా కదా, ఇంకా ఏడ్చుడేందుకు, ఇంకా భయపడేందుకు? ఇక అర్థమే లేదు కదా. ఇక కాబట్టి ఇక ఏడ్చుడు బంధు, కాలు మొక్కుడు బంధు, ఇడికెళ్ళి అదొక్కటి నియమం పెట్టుకోవాలి. పక్క మాటనే కదా, ఇక అది బందిగా. సమస్య మీద, పేదరికం మీద, దరిద్రం మీద అందరం కలిసి యుద్ధం చేయాలి, మన సమస్య తీర్చుకోవాలి. ఒకటి ఏంటంటే, నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నా అంటే, గ్రామంలో కొంతమంది ఇండ్లు లేని వాళ్ళు నాకు కలిసారు. వాళ్ళకి జాగా కూడా లేదు పాపం. ఉన్నోళ్ళకేమో ఉన్నది, ఇండ్లు బాగలేవు, కానీ మొత్తమే జాగా భూమి ఏం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మనం రెండు భాగాలు చేసుకుందాం. మొట్టమొదలు ఊరును పూర్తిగా పరిశుభ్రం చేసుకోవడం, ఆ పాత ఇండ్లన్నీ తీసేయడం, రేకుల ఇండ్లన్నీ తీసేయడం. మీరు ఒక 3-4 రోజులు, ఇలా సార్ వచ్చిండు మళ్ళీ సారేంబడే ఈ ట్రాక్టర్లు మోటార్లు వాపసు పోతాయని మీరు అనుకోవద్దు. అన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవు. మీ కలెక్టర్ గారు ఉంటారు, అందరు ఉంటారు, అధికారులు కూడా ఉంటారు, మీ ఎమ్మెల్యే గారు ఉంటారు, మీ ఎంపీ గారు ఉంటారు, ఈటెల రాజేందర్ గారు కూడా 2-3 రోజులకు వస్తారు, అవసరాన్ని బట్టి వస్తారు. వచ్చి దాన్ని మంచిగా మొట్టమొదటి శుభ్రం చేసుకోవాలి ఎక్కడిదక్కడ. ఒకవేళ ఇల్లున్నది నేనే సన్నగా ఉన్న బక్క పేదగా నేను బట్టి అని సందివు లేదు. లోపల పోతే ఇల్లున్నది, గట్లుంటే మంచిగా ఉంటుందా మరి మనకు? కాబట్టి అందరి ఇంటి ముందర కూడా మంచిగా ఒక వీధి ఇవన్నీ ఉండాలి. అయితే అది చెయ్యాలంటే ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఏమో కాంగిరి బింగిరి ఏదో కట్టుకున్నాం. ఇక ఎవరికి ఎంత జాగా ఉంటే గంత జాగా ఏదో కట్టుకుంటా పోయినా ఓటి పక్కోటి. ఇప్పుడు అట్లా కాదు. మొట్టమొదటి సంగతి ఏం చేద్దామంటే, ఎవరైతే జాగా లేకుంటున్నారో వాళ్ళ గురించి అర్జెంటుగా 1 ఎకరమా 2 ఎకరాల 3 ఎకరాల కావాల్సి అయితే గవర్నమెంట్ కొంటుంది వెంటనే. ఊర్లో ఎవరైనా దాతలు ఉంటే కూడా దయచేసి దాతలంటే ఫ్రీగా కాదు, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అక్విజిషన్ బిక్విజిషన్ కంటే కూడా మీరు వస్తే ఏదో ఒక రేటు మాట్లాడి కలెక్టర్ గారు మీకు డబ్బులు పే చేస్తారు. ఆ భూమి మీ ఊరి పేదలకు ఉపయోగపడుతుంది. సర్టిఫికెట్లు తయారు చేసి వాళ్ళకు కూడా ప్లాట్లు పెట్టి వాళ్ళకి ఇండ్లు కడదాం. ఒకటి. ఎవరైతే ఇప్పుడు ఇండ్లు తీసేసుకుంటున్నారో, ఆ రేకుల ఇండ్లు కానీ, మిద్దె ఇండ్లు కానీ, కూలిపోయేటట్టున్న ఇండ్లు కానీ, వాటన్నిటిని తీసి ఇంజనీర్లు అందరూ ఏం చేస్తారంటే మంచి కొలుస్తారు, కుదిరిస్తారు. మోరీకి జాగుంటట్టు, నల్లా పైప్ లైన్కి జాగుంటట్టు, ఇండ్ల మీద కరెంటు వైర్లు లేకుండా కరెంటు స్తంభాలకు. బజారు ఉంటే మరి బజార్లో వీధి దీపం ఉండాలి కదా. వీధి దీపం ఉండాలంటే స్తంభాలు ఉండాలి, వైర్లు రావాలి. స్తంభాల వైర్లు ఇండ్ల మీదకి ఉండద్దు, ఉంటే అపాయం అవుతుంది. కాబట్టి అట్లా ఇండ్ల మీదకి లేకుండా ఉండేటట్టు ఇవంతా మంచిగా లైన్ చేసి ఉండే. సిటీలలో మనం చూడమా, పోతే ఇండ్లు ఎట్లంటే లైన్ మీద మంచిగా, అట్లే మన దగ్గర కూడా ఫస్ట్ క్లాస్గా కుదిరిస్తారు. కుదిరించి ఆ ఇండ్లు మంచిగా ఒక లైన్ మీద పెడతారు. ఎన్ని ఇండ్లన్నా కానీ అవి 250 అవుతాయా, 300 అవుతాయా, 350 అయితే ఎన్నైనా పర్వాలేదు. ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి తీసేసి మంచి లేఅవుట్ చేసుకొని ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసుకుందాం. మళ్ళీ ఒక 10-12 రోజుల నాటికే నేనే స్వయంగా వచ్చి ఇంట్లో కొబ్బరికాయ కూడా కొట్టి ప్రారంభం చేద్దాం. ఎందుకంటే ఇండ్లు కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన ఆల్రెడీ, మళ్ళా కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. 4 నెలలు ఎక్కువ 5వ నెల లోపల సున్నాలు వేసుకొని ఇళ్ళకి పోవాలి. అంత స్పీడ్కి కట్టాలి. ఆ రోజు మళ్ళీ ఇయ్యాల చేసుకున్నట్టు దావత్ చేసుకోవాలి. అంతే కదా. ఆ రోజు మనకు నిజమైన పండగ. మంచి పరిశుభ్రంగా, చక్కగా, నీట్గా, సిటీలో ఉన్న పద్ధతిలో మంచి మోరీ సౌకర్యంతో, డ్రైన్ సౌకర్యంతో, అవన్నీ సౌకర్యాలతో పాటు బ్రహ్మాండంగా మన ఇంటింటికి నల్లా పైప్ లైన్ వచ్చేటువంటి ప్రొవిజన్ పెట్టుకొని, ప్రతి ఇంటికి లోపల నల్ల రావాలి కదా. మన నీళ్ళ పథకం వస్తూ ఉంది. 6-7 నెలల్లో చిన్న ముల్కనూరుకు బాజప్తా మంచిగా ట్రీటెడ్ మంచినీళ్ళు వస్తాయి ప్రతి ఇంటికి. 6-7 నెలల తర్వాత ఆ నల్లా కనెక్షన్ రాగానే చిన్న ముల్కనూరు గ్రామంలో ఆడబిడ్డ మంచినీళ్ళ కోసం బిందె పట్టుకొని బజార్ మీద కనిపించద్దు, అంత పట్టు పట్టాలి.
ఎవరి ఇంటి లోపలనే వాళ్ళు మంచిగా నీళ్ళు పట్టుకునే కిచెన్లో పట్టుకునే పరిస్థితి ఉండాలి మన వంట ఇంట్లో. అట్లా పెట్టించుకుందాం సదుపాయం మనం ఇప్పుడు, అది చేసుకుందాం. దాని వెంబడే ఇప్పుడు రాజమౌళి గారు మీకు చెప్పింది. నేను మొన్న పోతే కూడా అక్కడ ఒక తల్లి నాకు చెప్పింది, సార్ మేము మంచిగా మా పానం పెట్టి చెట్లను చాదుకున్నాం, ఆ కరెంటు తీగలకు తగులుతున్నాయని కొట్టేస్తాను, మా పానం వెళ్ళిపోతుంది అని చెప్పి ఆమె చెప్తే నేను కరెంటు వాళ్ళకి చెప్పేదాన్ని చూడండి అని చెప్పిన. మనం పెట్టుకున్నప్పుడు ఎట్లా పెట్టుకోవాలి, కరెంటు తీగలు ముందే అంత నిర్ణయం అవుతుంది కాబట్టి వాటికి అంటకుండా మంచిగా చెట్లు మంచిగా పెరిగేటట్టు పెట్టుకోవాలి. ఇంటి ముందర మనకు వచ్చే జాగాలు కూడా ఇంటికి మంచిగా 4, 6, 8 ఎన్ని చెట్లు తన్ని, కొబ్బరి చెట్లు కానీ ఇంకో చెట్లు కానీ మంచి పండ్ల చెట్లు కానీ కళ్యామాకు చెట్టు కానీ మనకు ఉపయోగపడే చెట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని వాటిని మంచిగా ఎవరి ఇంట్లో వాళ్ళు చదువుకోవాలి. బజార్ల మీద ఉండేదానికో నేను మళ్ళీ మీకు ఉపాయం చెప్తాను. సర్పంచ్ గారు ఉంటారు, ఎంపీటీసీ గారు ఉంటారు, వాళ్ళందరూ కలిసి దానికి ఏం చేయాలనో ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఇండ్లు కట్టుకోవడం, గ్రామాన్ని శుభ్రం చేసుకోవడం, ఆ పాడుబడ్డ బొందలని పూడ్చుకోవడం, ఈ పని మనం ముందుగా చేసుకుంటూ పోదాం. ఈడికే అయిపోద్దా పని అంటే ఆడికి అయిపోదు. ఎందుకంటే కొంతమంది నాకు కలిసిన ఊరు తిరుగుతుంటే వాళ్ళకి ఏం ఆధారం లేదు, పాపం భూమి లేదు, జాగ లేదు, కూలి నాలు చేసుకొని బతుకుతాను, దొరికినాడు దొరుకుతుంది, దొరకనాడు దొరుకుతలేదు. మరి మన ఊళ్ళో అట్లా ఎవరైనా ఉపాసం ఉంటే మనకే మంచిది కాదు కదా, గౌరవం కాదు కదా. కాబట్టి అందరు బతికే ఉపాయం మనం చూడాలి. ఆ తొవ్వంతా ఉన్నది. ఇప్పుడు ఇండ్లది అవుతుండగానే నేను ఏం చేస్తా, ఒక 15-20 రోజుల లోపల లేకపోతే నేను కొబ్బరికాయ కొట్టడానికి ఇంట్లో ముహూర్తం చేయడానికి వచ్చినాడే కండ్ల డాక్టర్లను తీసుకొచ్చి మొత్తం గ్రామానికి కండ్లు చెకప్ చేయిద్దాం. ఎవరికి అద్దాలు అవసరం ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఇప్పిద్దాం అద్దాలు, గ్రామం అందరికి కూడా, పేద సాధాలకు అందరికి కూడా ఇప్పిద్దాం. దాని తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల లోపల మొత్తం డాక్టర్లను రమ్మందాం, పెద్ద పెద్ద దవాఖానలు నేను తీసుకొస్తాను నాయంబడి, అందరికి కూడా ఆరోగ్యాలు చెకప్ చేయిద్దాం. ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా దాని ట్రీట్మెంట్ కూడా చేయించుకుందాం. ఇట్లా 1, 2, 3 చేసుకుంటూ పోదాం మనం. ఈ లోపల ఏమవుతుంది, గ్రామం శుభ్రమవుతుంది, ఇండ్లు తయారవుతాయి, చెట్లు పెట్టుకుంటాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ లోపల ఏం చేస్తామంటే ఎక్కడ ఏం లేకుంటే ఎవరైతున్నారో భూమి జాగా లేకుండా వాళ్ళని బతికిచ్చే మార్గం అంతా మీ కలెక్టర్ గారు, మీ జిల్లా మంత్రి గారు, మీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూర్చొని మీ సర్పంచ్ గారితో, మీ ఎంపీటీసీ గారితో, మీ జడ్పీటీసీ గారితో మాట్లాడి దాంతో కూడా ఏర్పాటు చేసుకోవాలంటే అదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, చేస్తే చాలా అల్కగా అవుతుంది. నేను సిద్దిపేటలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు రామునిపట్ల ఒక గ్రామంలో చేసినాం. వాళ్ళు కొంత బాగుపడ్డారు, వాళ్ళు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు, మన ఊర్లో ఎవ్వరు ఉపాసం ఉండద్దంటే కొన్ని ఉపాయాలు చేసుకోవచ్చు మనమే, వాళ్ళకి పని మనమే చూపెట్టచ్చు, ఊరు లోపలనే చూపెట్టచ్చు. ఏమున్నది, నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. ముల్కనూరులో ఉన్న వాళ్ళం మనం 2500 మంది జనాభా ఉన్నాం. బట్టలు కుట్టించుకుంటామా లేదా? మగవాళ్ళమైనా ఆడవాళ్ళమైనా బట్టలు కుట్టించుకుంటాం, సంవత్సరం పొడుగుతో కుట్టించుకుంటాం, పండగలు గిండగలు అయితే ఇంకా జోరు కుట్టించుకుంటాం. ఏ భూమి లేకుండా ఉన్న వాళ్ళని ఇద్దరు భార్యాభర్తను చూడాలి, వాళ్ళకి బ్రహ్మాండంగా మంచిగా హైదరాబాద్ ఎట్లా కుడతారో టైలర్లు అట్లా ట్రైనింగ్ ఇప్పించాలి. మన ఊరోళ్ళందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి, మన ఊరు టైలర్ని మనం బతికేయాలి, ఇంకో ఊళ్ళో మనం కుట్టించుకోవద్దంటే ఆ టైలర్ బతికిపోయి ఆమెకు పని దొరికి, ఆయనకు పని దొరికి, ఆ కుటుంబానికి పని దొరికే. కాదా? అవుతుందా కాదా? ఇది చేతి అవుతుంది కదా. ఇప్పుడు వ్యవసాయం ఉంది, ఎరువు బస్తాలు కొనుక్కొచ్చుకుంటాం, ఒకళ్ళు శివురు మామిడి తెస్తారు, ఒకళ్ళు ఉస్నాబాద్ తెస్తారు, కొందరు కరిమేరలు తెస్తారు, ఏడబడితే అన్నీ తెస్తాం. ఎందుకు చేయాలి ఆ పని? మన ఊళ్ళోనే ఒక ఆయనకి ఫర్టిలైజర్ దుకాణం పెట్టించి మనం అందరం ఆన్నే కొనాలి అంటే మన ఊళ్ళోనే ఎరువులు దొరుకుతాయి, మన ఊళ్ళో కొంటాం, ఆయనకు 10 పైసలు మిగులుతాయి, ఆ కుటుంబం బతుకుతుంది. బతకదా? మన ఊళ్ళో పండిన పంట బయటికి పోవాలి, ఈ ఎరువులు కథ ఇంకా చాలా వస్తువులు బయట నుంచి రావాలి. ఊళ్ళో ఎవరైనా నిరుద్యోగ పిల్లలు ఉంటే వాళ్ళకు 2-3 డీసీఎంలు గవర్నమెంట్ నుంచి కొనిస్తే వాళ్ళ దగ్గర తప్ప ఇంకో డీసీఎం మేము కిరాయికి తెచ్చుకోం, మా ఊరు డీసీఎంకి మేము పనిస్తామంటే ఆ డీసీఎంలు బతకా, పిల్లలు బతకరా? ఇట్లా చాలా మార్గాలు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. అవన్నీ కూడా నేను చెప్తా మీకు. ఒకటేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని నేను చెప్తలేను. ఇంకా గ్రామం అంటే మంచిగా పరిశుభ్రంగా ఉండి ఇల్లు ఉండగానే సరిపోదు, పరిశుభ్రంగా ఉండాలి, ఇల్లు ఉండాలి, గౌరవంగా ఉండాలి. అట్లనే అందరూ కూడా మంచిగా సంతోషంగా బతికే పరిస్థితి ఉండాలి, గొప్పగా బతికే పరిస్థితి ఉండాలి. కోటీశ్వర్లు కాకపోయినా, లక్షాధికారులు కాకపోయినా కనీసం బట్టకు పుట్టకు ఇబ్బంది లేకుండా మంచిగా తృప్తిగా బతికి చేతి నిండా పని చేసి కడుపు నిండా అన్నం తిని పండుకుంటట్టు ఉండాలి. ఉంటే సరిపడుతుంది మనకు. ఆ పద్ధతిలో మనం చేసుకుందాం.
నిన్నటి వరకు మీకు అధికారులు చెప్పిన దాన్ని బట్టి మీకు కొంత అర్థమైంది, కొంత కాలేదు. కానీ ఈరోజు నేను పూర్తిగా చెప్తున్నాను, మీరు ఇల్లు తీసేసుకుంటే కట్టిస్తారో లేదో అనే అనుమానం కానీ భయం కానీ మీకు అక్కర్లేదు. 100% రేపు ఎవరెవరు తీసుకొని రోడ్ లేఅవుట్ చేసుకుంటారో, కులం లేదు మతం లేదు, ఏ కులం వాళ్ళన్నా కానివ్వండి, అందరికి కూడా చిన్నముల్కనూరు ఒక ఆదర్శ గ్రామం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, దీన్ని ఒక మంచి గ్రామం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, కులం లేదు మతం లేదు, ఎవరైనా సరే తీసుకొని పెంకుటిన్లో, పూరిన్లో, రేకులైన్లో, పడిపోయే ఇంట్లో, గుడిసెలో ఉన్నట్టయితే వాళ్ళు మొత్తం లేఅవుట్ చేసి బ్రహ్మాండంగా అందరికీ ఇండ్లు మంజూరు చేద్దాం. 10-12 రోజులలోనే నేను వచ్చి ఇళ్ళకి శంకుస్థాపన కూడా చేద్దాం. నేను శంకుస్థాపన చేసినాక వారం లోపు పని మొదలవుతుంది. టెండర్లు పిలుస్తారు, వచ్చి మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుందాం. అది కూడా పిల్లర్స్తో కడతారు మంచిగా. మామూలుగా ఏదో ఆదరబాదర గటర్ పిల్లర్స్ చేసి ఎందుకు కట్టిస్తారంటే, రేపు పొద్దున సపోజ్ మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు పెళ్లి అయింది, ఇంకో ఇల్లు కావాలి, కష్టమవుతుంది కట్టానంటే, పిల్లర్స్ ఉన్నట్టయితే ఏంది, మళ్ళీ మీద అవసరం అనుకుంటే ఇంకో పోర్షన్ వేసుకునేటువంటి అవకాశం వస్తుంది. 2 కుటుంబాలు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు పని చేసుకుంటాం. ఈ రకంగా ఈ పని చేయాలి. ఇది చేయడమే కాకుండా మీ కరీంనగర్ దగ్గరన్నది, హుస్నాబాద్ దగ్గరన్నది, గోదావరి కని కూడా చాలా దగ్గరన్నది. అనేకమైన కూరగాయలు అవసరం ఉంటాయి ఆ సిటీలకు. ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఏదో పండితానం ఆడుకోవడానికి అడవులు అమ్ముతున్నాం. అట్లా కాదు, మీరు సిస్టమేటిక్గా మంచి కూరగాయలు పండించేటట్టు, మంచి లాభసాటి పంటలు పండించేటట్టు మొత్తం ఆ ట్రైనింగ్ కూడా మీకు నేను ఇప్పిస్తా. బ్రహ్మాండంగా మీకు ఒక శుభకరమైన వార్త ఏంటంటే, 2 సంవత్సరాల లోపలనే ఈ గౌరవేలి రిజర్వాయర్కి నీళ్ళు వస్తూ ఉన్నాయి, గోదావరి నీళ్ళు. బ్రహ్మాండమైన వాటర్ కూడా ఒక్క మన చిన్నముల్కనూరు కాదు, మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో వ్యవసాయానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నిన్ననే హైదరాబాద్లో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టినా. అందువల్ల మీకు నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా. ఈ నీళ్ళ కొరత కూడా తీరుతుంది. ఈ బోర్లు పడతలేవు, బాయిలు ఎండిపోతున్నాయి అనే బాధ కూడా పోతుంది. పోయినప్పుడు దాన్ని ఎట్లా చేసుకోవాలో చేసుకుందాం. కొంతమందికి వాళ్ళు బతకడం కోసం ఇంటికి 2-3 పాడి బర్రెలు ఇప్పిద్దాం, దాన్ని జాదుకుంటారు, పాలు మంచిగా సెంటర్కి పోతారు, వాళ్ళకి ఇంత ఆదాయం వస్తుంది. సో ఇట్లా ఎక్కడ ఏం లేని వాళ్ళని ఎట్లా బతికేయాలనేది సెకండ్ ప్లాన్ వేసుకుందాం మనం. ఇప్పుడే మొదలు పెడితే అంత కంగిరి బింగిరి అవుతుంది. మొదలు ఇండ్లు, వీధులు దీన్ని చక్కగా చేసుకోవటం, ఆ ఇండ్లు చాలా స్పీడ్ కట్టుకోవటం, ఆరోగ్యాలని పరీక్ష చేసుకోవటం, కంటి పరీక్షలు చేసి అవసరంలో అద్దాలు తీసుకోవటం, ఈ 2-3 కార్యక్రమాలు ముందు చేద్దాం. ఈలోపు అధికారులను పెట్టి ఇండ్లన్నీ కూడా ఫార్మాట్ రాపిస్తాం. ఈచ్ హౌస్లో ప్రతి ఇంటిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ చదువు ఎంత, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అప్పేంది, వాళ్ళ అంశం ఏంది, అన్ని లెక్కలు కూడా తీద్దాం. తీసి బ్రహ్మాండంగా తయారు చేద్దాం. ఎవరెవరికి ఏమేం చేయగలుగుతారో తెలుస్తుంది కాబట్టి మళ్ళీ అంతా కూర్చొని కూడా మనం చేసుకుందాం. దీంతోపాటు మంచి సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఆ మత్తడి నీళ్ళు పోయే కాడ ఇళ్ళకి నీళ్ళు రాకుండా, ఇళ్ళకి కొట్టు లేకుండా ఒకటి ప్రొటెక్షన్ వాల్ కట్టుకోవడం కానీ, అవన్నీ కూడా చేసుకుందాం. అట్లనే ఇది ఏదైతే ఉందో ఒక 30 గుంటల జాగా ఉంది. ఇది ఐబీ గెస్ట్ హౌస్ ఇదే కదా సర్పంచ్ గారు, ఇదే కదా, ఇది 30 గుంటల జాగా ఉంది. దీనికి అటో ఇటో ఇంకా కొంత జాగా ఏదైనా చూసి సంపాదించి 1 ఎకరం జాగా చేసి బ్రహ్మాండంగా చుట్టు 10 ఊళ్ళో వచ్చి మనవులనే పెళ్లి చేసుకుని పోయేటట్టు బ్రహ్మాండమైన హాల్ కట్టుకుందాం, మంచి మ్యారేజ్ హాల్, మంచి కమ్యూనిటీ హాల్ కడదాం. దానికి 1 కోటి కానీ 1.5 కోటి కానీ గవర్నమెంట్ నుంచి నేనే మంజూరు చేపిస్తా. బ్రహ్మాండంగా దాన్ని కడదాం. కట్టుకుంటే మనకు శుభకార్యమైనా, మంచి అయినా, చెడ్డ అయినా మనం వేరే కాడికి పోయే అవసరం లేకుండా ఇక్కడనే గ్రామం లోపల చేసుకోవచ్చు. దానికి ఏదో మినిమం ఛార్జ్ పెట్టి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తే గ్రామ పంచాయతీ గురించి ఆదాయం అవుతుంది, మెయింటెనెన్స్ అవుతుంది, అన్ని రకాలుగా మంచి కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కూడా కట్టుకుందాం. నేను దళిత వాడకు పోతే అక్కడ సోదరులు నాకు చెప్పిండ్రు, మా కాడ ఒక 1 ఎకరం జాగా ఉన్నది సార్ అని చెప్పిండ్రు. వాళ్ళకు కూడా అక్కడ ఒక మంచి కమ్యూనిటీ హాల్ అక్కడ కడదాం. ఇప్పుడున్న అంబేద్కర్ భవనాన్ని మహిళా సంఘానికి ఇచ్చుకుందాం. బ్రహ్మాండంగా అక్కడ కూడా కమ్యూనిటీ హాల్ వస్తుంది, మహిళా భవనం కూడా వస్తుంది. అక్కడ కూడా సమస్య మనకు తీరిపోతుంది. నేను మీ అందరితో కోరేది ఒకటే, ఇందులో ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఏ కులమైనా మనుషుల కులం ఒకటే. అందరికి గదే చేతులున్నాయి, అందరికి గదే రక్తం ఉన్నది. ఎవరికి ముత్తమని దెబ్బతలినా ఎర్రటి రక్తమే వస్తుంది. ఒకరికి పచ్చ రక్తం, వాళ్ళకి తెల్ల రక్తం రాదు. మనుషులమై పుట్టినందుకు ఎవరో పుణ్యాత్ములు పెట్టిన ఈ కులాలు కానీ అవి పనికొచ్చేటివి కావు, మంచివి కావు. మనం అందరం కూడా ఒకరినొకరు గౌరవించుకొని గొప్పగా బతికే పరిస్థితికి మనం రావాలి. ఈరోజు మీరు ఒక లైన్కి వచ్చిండ్రు, రేపు ఎల్లుండి అధికారులు మీ దగ్గర తిరుగుతారు, మీకు అన్ని లైన్లు చూపిస్తారు. మీరు ఎంత తొందరగా చూసుకో. ఒకటి మాత్రం మీరు ఏం చేయాలంటే, ఈ 4-5 నెలల పాటు ఇండ్లు కట్టే మందం పరిచయం ఉన్న ఇంట్లో కానీ, ఇంకోళ్ళ ఇంట్లో కానీ
మీరు ఉండి కొద్దిగా ఈ 4-5 రోజులు పొద్దు గడుపుకునే ఉపాయం చూసుకోవాలి. అవి చాలా స్పీడ్ కట్టిద్దాం. ఇండ్లు మొదలుపెట్టినాక కూడా నేను బాగా రోజు సూపర్ జిల్లా మినిస్టర్ గారు కూడా రమ్మని చెప్తా. మీ ఎంపీ గారు వస్తూనే ఉంటారు, మీ ఎమ్మెల్యే గారు వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటాం. ఇట్లా చేసుకుంటూ పోదాం. ఈ లోపల మీరు ఇంకో పని కూడా చేయాలి. వ్యవసాయం చేసి కోట్ల రూపాయలు బ్యాంకులలో డిపాజిట్లు పెట్టుకునేటువంటి ఊళ్ళు కూడా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ గ్రామం ఉంది. ఆ గ్రామానికి మీరు పోయి రావాలి. ఒక 2 బస్సుల నిండా మహిళలు, 2 బస్సుల నిండా పురుషులు, 4 బస్సులు నేను మీ కలెక్టర్ గారికి చెప్పి అరేంజ్ చేస్తాను. అంకాపూర్ గ్రామం మీరు చూసి రావాలి గ్యారంటీగా. ఇంకోటి, అంకాపూర్ చూసుకొని హైదరాబాద్ పక్కనే ఒకటి ప్రగతి రిసార్ట్స్ అని ఉంది. ఆ ప్రగతి రిసార్ట్స్లో 3000 ఎకరాల జాగా ఉంటుంది. చాలా బిల్డింగులు ఉంటాయి, కానీ ఒక్క దోమ కూడా ఉండదు అక్కడ. దోమ ఉండనే ఉండదు. దోమ లేకుండా వాళ్ళు చేసుకున్నారు. చిన్న ముల్కనూరు గ్రామంలో కూడా దోమ అనేది మనకు కనిపించేదిగా. చేద్దాం అట్లా. ఆ ప్రగతి రిసార్ట్స్ పోవాలి, మీరు అంకాపూర్ పోవాలి, ఆడికెళ్ళి ప్రగతి రిసార్ట్స్ పోవాలి, దాన్ని చూడాలి, రావాలి. అదే వాళ్ళు అక్కడ ఏం టెక్నిక్ చేసినారో, ఏం చెట్లు పెట్టినరో మనం కూడా అవే పెట్టి చిన్న ముల్కనూరు కూడా దోమ లేని గ్రామంలో కరీంనగర్ జిల్లాల నంబర్ 1 గ్రామం అనేటువంటి పేరు మనం తెచ్చుకోవాలి. ఇవన్నీ సాధ్యం కాని పనులు కావు. కొంచెం సంయమనం, కొంచెం ఓపిక, ఒకరినొకరు చూసి మంచిగా ప్రేమతో మాట్లాడుకోవటం. మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మనం అందరం వజ్రాల మాణిక్యాలం అనుకొని అందరినీ ప్రేమతో చూసుకోవాలి. మనిషిని చూడంగానే అంత చిటపట పెట్టద్దు, పంచాయతీలు పెట్టద్దు, తప్పుడు కూడా మాటలు కూడా మాట్లాడద్దు, అపశబ్దం మాట్లాడద్దు. ఊళ్ళో రేపటి నుంచి తిట్లు బందా పక్క మాటనా? ఎందుకంటే మన ప్రేమ ఎక్కువైనా అంటాము, ఆ చిన్నగాడు కూడా వచ్చినారా అంటాము, అంటామా అనమా? అది అనుడు బంధు పెట్టాలి. తిట్టానంటే తిట్టు కమ్మినే దేశంలో రేపు గీయాలి, తిట్టచ్చు. ఏమవుతుంది తిడితే మనకు వచ్చేది ఏముంటుంది? చిన్న ముల్కనూరు గ్రామంలో రేపటి నుంచి తిట్లు బంధు పక్క మాట అనేది. చిన్నముల్కనూరు గ్రామ సభలో సీఎం మాట్లాడుతూ వచ్చే 10-12 రోజుల్లో మళ్లీ గ్రామానికి వస్తానని, కట్టబోయే ఇళ్లకు శంకుస్థాపన చేస్తానన్నారు. 4-5 నెలల్లో ఆ ఇల్లు పూర్తి కావాలన్నారు. ఇక ప్రతి ఒక్క గ్రామానికి చిన్నముల్కనూరు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు సీఎం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకు